హలో అందరికీ. సో, అందరూ ఎలా ఉన్నారండి? హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గుడ్. సో, నేనైతే ఇంకో 2 రెసిపీస్‌తో వచ్చేసాను. ఫస్ట్ వన్ వచ్చేసి చికెన్ కర్రీ అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి కొబ్బరి పాలతో అన్నం, కోకోనట్ రైస్. నేను లాస్ట్ షార్ట్‌లో చెప్పాను కదండీ! ఒక కోకోనట్ రైస్ చేశాను. ఇంకో వెరైటీ కూడా చేయొచ్చు అని చెప్పి. సో, ఆ రెసిపీ వచ్చేసరికి నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే చికెన్‌ని ఉప్పు, నిమ్మకాయ రసం అండ్ మిరియాల పొడి వేసి చికెన్‌ని మ్యారినేట్ చేసుకోవాలండి. 1 అవర్ పక్కన పెట్టేసుకోవాలి. రెసిపీ ఐటమ్స్ అయితే నేను ఇక్కడ చూపిస్తున్నాను. ప్రొసీజర్లోకి వెళ్ళిపోతే ఒక గుప్పెడు బాదం, ఒక గుప్పెడు జీడిపప్పు వేసి అండ్ దాంట్లోనే గసగసాలు కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలండి. అండ్ ఇంకో మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఓన్లీ టమాటోస్ వేసి టమాటో ప్యూరీని కూడా ప్రిపేర్ చేసి దాన్ని కూడా పక్కన పెట్టుకోవాలి. అండ్ మీన్వై ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలండి. అండ్ ఆయిల్ వేడైన తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా వాటిలో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఆనియన్స్ అయితే తొందరగా మగ్గాలి అనుకుంటే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అనేది యాడ్ చేయాలండి. ఇది నేను కొత్తగా ఏం చెప్పట్లేదు, ఇది అందరికీ తెలిసిందే, అయినా చెప్తున్నాను. నేను ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలండి. అండ్ దాని తర్వాత ముందుగా మనం ఏదైతే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉందో ఆ చికెన్ కూడా ప్యాన్లోకి యాడ్ చేసుకోవాలండి. బేసిక్గా చికెన్ ఎలా వండినా చాలా వరకు అయితే చాలామంది తింటారు. నాకెందుకో చికెన్ అంత నచ్చదండి. నేను ఓన్లీ చికెన్ ఫ్రై మాత్రమే తింటాను. చికెన్తో ఇంకే వెరైటీ చేసినా నాకు తినాలనిపించదు. ఆ ఫ్రై అయితే కొంచెం ఇష్టంగా కొంచెం తింటాను. సో మీకు ఏ రెసిపీ ఇష్టమో నాకైతే ఒకసారి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మనం తీసుకున్న చికెన్ అండ్ దాంట్లో నుంచి వచ్చిన కొంచెం వాటర్ అది కూడా మొత్తం దాంట్లోనే యాడ్ చేసుకొని ఒక 5-10 మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. సో చికెన్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చి కొంచెం చికెన్ ఉడికింది అన్నప్పుడు మనం ఆల్రెడీ తీసి పెట్టుకున్న 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు అండ్ 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి అండ్ 2 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర పొడిని మొత్తం వేసి బాగా మిక్స్ చేయాలండి. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం చికెన్ పీసెస్కి పెట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి దాన్ని. సో ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత ఆల్రెడీ మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న ఓన్లీ టొమాటో ప్యూరీ ఏదైతే ఉందో అది కలుపుకోవాలి. అండ్ దాంతోపాటు మనం ఫస్ట్లో గ్రైండ్ చేసి పెట్టుకున్న బాదం అండ్ జీడిపప్పు పేస్ట్ అండ్ దాని తర్వాత కొంచెం ఒక 3 to 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కర్డ్ కూడా యాడ్ చేసి ఇది మొత్తం బాగా ఒకసారి మిక్స్ చేయాలండి లో ఫ్లేమ్లో పెట్టి. కొంచెం టేస్ట్ని ఎన్హాన్స్ చేసుకోవడానికి దీంట్లో కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేసుకోవాలండి. అండ్ దాని తర్వాత మన గ్రేవీకి తగ్గ కన్సిస్టెన్సీలో వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇది కొంచెం బాగా కుక్ అయిన తర్వాత లాస్ట్లో ఇంకా 2-3 మినిట్స్లో దించుకుంటామన్నప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కసూరి మేతి అండ్ కొంచెం గరం మసాలా వేసి కలుపుకొని తిప్పేసుకోవడమే. అంతే, ఏమీగా ఉండే చికెన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. సో మన సెకండ్ రెసిపీ వచ్చేసేసరికి కోకోనట్ రైస్ అండి. ఫస్ట్ అయితే బౌల్ పెట్టుకొని బౌల్ కొంచెం హీట్ అయిన తర్వాత 3-4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత మనం ఆల్రెడీ తీసి పెట్టుకున్న బిర్యానీ స్పైసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ యాడ్ చేసుకొని అవి ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం మూత పెట్టి కనుక ఫ్రై చేసుకుంటే బెటర్, ఎందుకంటే తొందరగా ఫ్రై అవుతాయి అనమాట. అండ్ దాని తర్వాత దీంట్లో కొంచెం గ్రీన్ చిల్లీస్ ఒక 2-3 గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలి. అండ్ బాగా నీట్గా క్లీన్గా వాష్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఇది ఒకసారి మిక్స్ చేసిన తర్వాత దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసి మిక్స్ చేయాలండి. జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మనం ఆల్రెడీ పచ్చి కొబ్బరి నుంచి తీసి పెట్టుకున్న కొబ్బరి పాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా యాడ్ చేసేయాలి. దీన్ని మెజర్మెంట్స్ వచ్చేసరికి నేను చెప్తాను మీకు. సో నెక్స్ట్ దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ రాక్ సాల్ట్ అనేది కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఈ వాటర్ అనేది బాగా మరిగించుకోవాలి. ఇదైతే వాటర్ పొంగినట్టయితే పొంగదండి, ఎందుకంటే మనం తీసుకుంది కోకోనట్ మిల్క్ కదా, దాని కన్సిస్టెన్సీ తిక్కుగా ఉంటుంది కాబట్టి ఇదంతా బాగా పొంగదు. ఇప్పుడు ఆల్రెడీ మనం 1 అవర్ 1.5 అవర్ బ్యాక్ నానబెట్టిన రైస్ ఏవైతే ఉన్నాయో అవి యాడ్ చేసుకోవాలి. మెజర్మెంట్స్ వచ్చేసరికి మేమైతే 3 గ్లాసెస్ ఆఫ్ రైస్కి 4.5 గ్లాసెస్ ఆఫ్ కొబ్బరి పాలు అనేది యాడ్ చేసుకున్నాం. సో రైస్ని నీట్గా మరుగుతున్న కొబ్బరి పాలల్లో రైస్ని యాడ్ చేసుకోవాలి. సో ఫ్లేమ్ని ఎలా అడ్జస్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ 5 to 6 మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టేసేయండి. నెక్స్ట్ ఇప్పుడు మనం సిమ్లో అదే చిన్న మంట మీద పెడతామన్నప్పుడు ఒకసారి రైస్ని కలిపేసి దాని మీద నుంచి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యిని యాడ్ చేసి దాని తర్వాత ఒక 10 మినిట్స్ కనుక చిన్న మంట మీద పెట్టేస్తే అంతే, ఏమి కోకోనట్ రైస్ రెసిపీ అయితే రెడీ అయిపోయినట్టే. సో ఇక్కడైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఇప్పుడు దాకా నా ఛానల్ని ఎలా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోస్ని ఎంకరేజ్ చేస్తున్నారో సేమ్ మా సిస్టర్ కూడా ఒక ఛానల్ స్టార్ట్ చేసింది. సో తన ఛానల్ పేరు వచ్చేసరికి డైలీ వ్లాగ్స్. నేను షార్ట్స్లో మెన్షన్ చేస్తాను తన ఛానల్ని కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా ఏం వెరైటీస్ కావాలో నాకు కనుక కామెంట్ సెక్షన్లో చెప్తే నేను వాటిని చేయడానికి ట్రై చేస్తాను.